ఇక ఏఓబి ఎన్కౌంటర్ ను అరుణోదయ విమలక్క తీవ్రంగా ఖండించారు. ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలంటున్న విమలక్కతో మా ప్రతినిధి జగతి ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఉదయాన ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్ లో దరిదాపుగా 23 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారు. అయితే అందులో 23 మందిలో 3-4 అగ్రనేతలు కూడా హతమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనిపై ప్రస్తావించడానికి మనతో పాటు విమలక్క గారు ఉన్నారు. ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఆ ఎన్కౌంటర్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభ జరుగుతున్నటువంటి సందర్భంలో మేము అమరుల త్యాగాల బాటలో అమరుల త్యాగాలను కీర్తిస్తూ కూడా మేము పాటలు పాడుతున్నటువంటి సందర్భంగా అందరికీ తెలిసిందే. ఇవాళ ఈ మహాసభల సందర్భంగా మేము ఇక్కడ ఉన్న సందర్భంలోనే అక్కడ ఒరిస్సాలో భారీ ఎన్కౌంటర్ జరిగిందనేటువంటి వార్త నిజంగా చాలా బాధాకరం. అది జీర్ణించుకోలేకపోతున్నాం. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్నటువంటి పోరాటంలో వాళ్ళంతా అన్నింటినీ వదిలేసుకొని ప్రజల కోసమే పనిగా పెట్టుకొని వాళ్ళ త్యాగాలను మనమంతా కూడా అడుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా ఈ అసలు వాస్తవంగా అది ఎన్కౌంటర్ అని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే గతంలో చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి, కానీ ఏ ఒక్కటి కూడా నిజమైనటువంటి ఎన్కౌంటర్ కాదు. అది ఒకవైపు నుంచే వాళ్ళు పట్టుకొని పోయి కాల్చి చంపినటువంటి ఘటనలే తప్ప ఎన్కౌంటర్ జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా సరిగా లేదు. అందుకని ఇది కూడా మేము ఎన్కౌంటర్ అంటే పరస్పరంగా ఇరువైపుల నుంచి కాల్పులు జరిగి ఉండాలి. మరి ఇటువైపు ఏం జరగకుండానే అటువైపు జరుగుతున్నది అని అంటే కూడా ఏదో కొద్దో గొప్ప గాయాలైనాయి అది అని చెప్పేసి మాట్లాడేది. మేడం, ఇందులో 23 మంది అగ్రనేతలు మాత్రం ఖచ్చితంగా హత్య చేయబడ్డారా, మరి అసలు ఎన్కౌంటర్ చేయబడ్డారా అంటే తెలియదు. పోలీసులకు మాత్రం ఒక్కరికే గాయాలయ్యాయి. ఇక్కడ మావోయిస్టులు మాత్రం 23 మంది చనిపోయారు. దీనిపై మీ అభిప్రాయం? అదే, అందుకోసమే ఇది పూర్తిగా ద్రోహి ఇచ్చిన సమాచారం వల్లనే కావచ్చని మేము అనుకుంటున్నాము. ఏదేమైనా ఇది అరుణోదయ రాష్ట్ర మహాసభలు తీవ్రంగా ఖండిస్తుంది ఎన్కౌంటర్ని. వాళ్లకు మా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల కమిటీల తరఫున కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉంది. అందులో అగ్రనాయకులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం అందట్లేదు. ఏది ఏమైనా ఎవరిదైనా ప్రాణమే, ఎవరైనా ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళే. ఇది సరైనది కాదు ఈ ఎన్కౌంటర్లు చేయడం అనేటువంటిది. ఎన్కౌంటర్లు ఆపేయాలని చెప్పేసి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఇవి ఉండకూడదని చెప్పేసి మేమంతా కూడా గతంలో కూడా ఇప్పుడు అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడినటువంటి దాఖలాలు మనం ముందున్నాయి. కానీ వచ్చి రాగానే ఎన్కౌంటర్ల పరంపర తెరలేపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. తప్పనిసరిగా దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఉన్నది. దానికి అంటే ఈ ఎన్కౌంటర్కి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము. కొత్త రాష్ట్రాలు వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రం అంటే మొన్న శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్ ఇలా జరిగింది తెలంగాణ ప్రదేశంలో. ఇప్పుడు అలాగే ఏపీలో కూడా ఇదే తంతు జరుగుతూ ఉంది. సో దీనిపై మీరు ఏమన్నారు? అందుకనే మేము అంటే గతంలో శృతి సాగర్లో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తీవ్ర నిరసన ఇక్కడ వ్యక్తమైంది. అది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించిన నిరసన వ్యక్తమైంది. ఇది సరైనది కాదనేటువంటిదే ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో జరిగిన ఎన్కౌంటర్లపైనే న్యాయ విచారణ జరిపించాలని కూడా మేము డిమాండ్ పెట్టినాం. కనీసం అవి లేదు, ఇది లేదు, పైగా మళ్ళీ ఇది ఒక భారీ ఎన్కౌంటర్. అందుకని ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీనికి సంబంధించి తప్పనిసరిగా న్యాయ విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి, దీన్ని బట్టి చూస్తూ ఉంటుంటే రానున్న రోజుల్లో మావోయిస్టుల ప్రాబ్లం తగ్గనుందా? ఇది తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటి విషయము మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం ఈ ప్రజా ఉద్యమాలు తప్పనిసరిగా బతికే ఉంటాయి. తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి తీరుతాయి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటిది న్యాయమైనటువంటి పోరాటం. వాళ్ళు ప్రజలంతా కూడా వాళ్ళని అడుపులో పెట్టి సాదుకుంటున్నారు కనుకనే అవి ప్రజా ఉద్యమాలు బ్రతుకుతున్నాయి. ఈ ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు కనుకనే అవి కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల కోర్చే వాళ్ళు తెలిసే ఇవాళ ఈ ఉద్యమంలోకి వస్తున్నారు. అది తెలుసుకోకుండా ఎవరేమీ రావట్లేదు. అందుకని ప్రజలు పడుతున్నటువంటి బాధల కంటే మనం పడుతున్నది ఏముంది అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచిస్తారు తప్ప. అందుకని అనునిత్యం ప్రజల సమస్యల పట్ల ప్రజల కోసమే ఆలోచించేటువంటి వాళ్ళ కోసం బయట ఉన్నటువంటి సమాజం అంతా వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తాం. మేడం, రైట్ ఐదీకున్న పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఉదయాన జరిగినటువంటి ఎన్కౌంటర్ భూటక్కి ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇలాంటి ఎన్కౌంటర్లు కూడా తీవ్రంగా ఖండించామని చెప్పేసి అరుణోదయ విమలక్క అంటున్నారు. అంతేకాకుండా ఈ ఎన్కౌంటర్ల పైన ఏదో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన చోట కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇలాంటి ఏవి జరగకుండా ఉండదని వాళ్ళు ఆశించాలని తెలుస్తా ఉంది. అయితే అంతేకాకుండా మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో విద్యాసాగర్ ఎన్కౌంటర్ కూడా జరిగింది. శృతి విద్యాసాగర్ ఎన్కౌంటర్. అదే ఈ రోజుగా మనం
చూస్తుంటే భారీ ఎన్కౌంటర్ 23 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనిపై పూర్తిగా వాళ్ళకు జోహార్లు తెలియజేశారు. అంతేకాకుండా ఈ బూడకు ఎన్కౌంటర్ ని ఖచ్చితంగా కూడా తీవ్రంగా ఖండించారు అరుణోదయ విమలక్క. అంటే ముందు అయితే ఏదైతే భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని, అన్యాయంగా కూడా చేస్తున్న పోరాటాన్ని వీళ్ళు అణచివేసే దిశలో వాళ్ళను టార్గెట్ చేసి చంపుతా ఉన్నారని విమలక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ఇలాంటి ఎన్కౌంటర్ ఏవైతే ఎన్కౌంటర్స్ జరిగాయో ఈ ఎన్కౌంటర్స్ పైన న్యాయ విచారణ ఖచ్చితంగా జరిపించాలని కూడా అరుణోదయ విమలక్క డిమాండ్ చేస్తా ఉన్నారు. కెమెరామెన్ ఉత్తరప్రాంత్ జగతి, నవరా న్యూస్, హైదరాబాద్.